అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ఈమెయిల్ ద్వారా ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ చేసి చూపిస్తారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ ఐటెం ని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి వెరైటీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దామండి. ఓకే, వాణి గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, మంచి టేస్టీ ఐటెం కడీ పకోడీ తయారు చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. ఓకే అండి, మంచి టేస్టీ ఐటమ్ అండి. అవును, రైస్ లోకి మనకు చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ టేస్టీగా. కానీ టేస్టీ కావాలంటే అప్పుడప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఉండాలి కూడా. ఓకే ఓకే, మరి కడీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కడీ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఎండుమిరపకాయలు 2. కడీ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, ప్రాసెస్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి, బౌల్ ఇస్తారా? సో ముందు మనం పకోడీ పిండి రెడీ చేసుకున్నాం. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసేస్తాం. సో బౌల్లో ఉల్లిపాయ ముక్కలు. ఈ పకోడీకి ఇలా కట్ చేసుకోవాలా? అవునండి, అంటే మామూలుగా పొడుగా కట్ చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్న చిన్న రౌండ్ గా చేస్తున్నాను. ఓహో, కడీలో వేస్తాం కాబట్టి షేప్ ఇలా ఉంటే బాగుంటుంది. రౌండ్ బాగుంటుంది. ఓకే ఓకే, అదే అలా ఉంటే మనకి బాగా ఇలా విడిపోతుంది కదా. Yes. ఓకే రాజు గారు, కరివేపాకు కూడా కట్ తరుక్కున్నాం. ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, శనగపిండి. మనం కర్రీలోకి వేస్తాం కాబట్టి కొద్దిగా శనగపిండి ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే అదంతా పీల్చుకొని ఇది బాగా చక్కగా జ్యూసీగా అట్లా అవుతాయి కదా పకోడీలు. అవునండి, అలా మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా. ఎందుకంటే జనరల్ పకోడీలో అంటే కొంతమందికి ఆ శనగపిండి ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ నచ్చక ఉల్లిపాయ ముక్కలు ఇవే ఎక్కువగా కనిపించేలాగా వేసుకుంటూ ఉంటారు. ఇది మనకి కడీలో కాబట్టి కొద్దిగా శనగపిండి అలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కదా. ఎందుకంటే నానితే దానికి కూడా మంచి ఆ టేస్ట్ అదంతా బాగా పట్టేస్తుంది. అవునండి. ఓకే, ముందుగా అంటే మనం నీళ్లు వేసుకోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్ కొంచెం అప్పుడు బయటకు వస్తుంది. ఆ తర్వాత మనకు సరిపడా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా శనగపిండి వేస్తున్నాను. అంటే మనం మామూలుగా అలా కూడా పకోడీలా వేసేసి అవి కూడా కడీలో కలుపుకోవచ్చా రాజు గారు? అంటే విడిపోతుందండి, పొడుగా ఉండడం వల్ల అది మనం దాంట్లో వేసిన తర్వాత కడీలో వేసిన తర్వాత విడిపోతుంది. అంటే కొంచెం ముద్దగా అయిపోతుంది, అదే మెత్తబడిపోయి విడిపోతుంది. సో కాబట్టి ఇలా దీనికి బాల్స్ లో చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, కొంచెం పడుతుందండి శనగపిండి కదా. అవును, సో అయితే మనం ఇది కడీ పకోడీ చేసుకోవాలంటే పకోడీని మాత్రం దీనికి సపరేట్ గానే వేసుకోవాలి. అవునండి. ఓకే అండి. సో ఇప్పుడు వీటి మనం చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకుని పకోడీలో వేసేసుకోవడమేనా? అంతే. సో కొంచెం ఇలా చేసేసుకోవాలి. అదే మరి కరెక్ట్ గా షేప్ కాకపోయినా మనకి జస్ట్ అలా ఉండలాగా చేస్తే సరిపోతుంది. ఎస్.
సో ఇందులో ఇవి కొంచెం బాగా క్రిస్పీగా అంటే కొద్దిగా అలా గట్టిగా వేగినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు కదా? ఏం లేదండి, ఎందుకంటే పెరుగులో వేసేటప్పటికి కొంచెం నాని బాగా సాఫ్ట్ గా అవుతుంది. అది మరీ సాఫ్ట్ గా ఉన్నా కూడా మళ్ళీ మనం అందులో వేసిన తర్వాత బాగా మెత్తబడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇలా వేసుకొని మనం వేయించుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో మీరు చక్కగా అలా వేసేస్తున్నాను రాజు గారు. మేము ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పకోడీలు వేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళలోని డల్నెస్ తగ్గి కళ్ళు షైనీగా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? కొద్దిగా కావాలండి. ఓకే, దీన్ని అటువైపు మార్చేసి మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. అది గరిటిస్తారా? తిప్పుకుంటాను. సో ఇక్కడ సో ఒక బౌల్లో పెరుగు. సో పెరుగు అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, కొద్ది పుల్లగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో శనగపిండి. ఓకే, అదే అంటే మరీ ఎక్కువ పులుపు కాకుండా కొంచెం ఆ తీయగా కమ్మదనం లేకుండా కొద్దిగా పులిస్తే బాగుంటుంది కదా. ఉప్పు, ఎందుకంటే ఈ కారం కొద్దిగా ఇవన్నీ ఉంటే మనకి కొంచెం ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా కారం. రాజుగారు ఇవి చూడండి, సరిపోతాయండి ఆ బౌల్లోకి. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా MTR మసాలా వారి పసుపు పొడి. మరి ఓకే, సో ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలండి. పెరుగుని మనం ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చా రాజుగారు? అంతే ఉండాలా? సో అంటే మనం దీంట్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం. కొద్దిగా నూనె వేసేసుకున్నాం. ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. ఓకే, సో సమ్మర్ లో అలాంటప్పుడు మనకి ఇది బాగుంటుంది కదా. అవును, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా కొద్దిగా చల్లగా, ఇది చల్లగా తిన్నా కూడా మనకి బానే ఉంటుంది కాబట్టి. సో ఈ సీజన్ లో కొంచెం వేడివేడిగా తీసుకున్నా బానే ఉంటుంది. అంటే మనకు సైడ్ లో పకోడీ కూడా ఉంటుంది కాబట్టి అవును, బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు అండి. ఓకే, సో దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అంతా కూడా పెరుగు వేసేసుకోవాలా. సో ఇది దీంట్లో వేసేసుకుని అంటే డైరెక్ట్ గా పెరుగు పోపులో పెట్టుకుని ఇది మిక్స్ చేసుకుంటే అలా బాగోదా రాజు గారు? ఎలా అయినా పర్వాలేదు కదా. అవునండి. సో కొద్దిగా వాటర్ వేసేసి ఓకే, సో మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పడతాయి వాటర్. సో కొద్దిగా మరగాలండి మనకి ఇది. ఇప్పుడు మరి మనం డైరెక్ట్ గా పోపు పెట్టుకుంటే ఇంకా అంతే, ఏమి మరిగించకుండా అలా పెట్టేసుకోవటమేనా? బెటర్ ఏంటంటే అంటే కొద్ది మందికి అది శనగపిండి కొంచెం పచ్చిదనం తగిలితే అంతగా ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇలా ఉడికించుకొని చేసుకోవడం బెటర్. కానీ ఇదే బెటర్, ఎందుకంటే మీరు అన్నట్టుగా పచ్చిగా తెలుస్తున్నా మనకి టేస్టీగా అనిపించదు. ఎందుకంటే ఇవి వేగి ఉంటాయి, మళ్ళీ పెరుగు అంటే మనకి ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది కదా. సో శనగపిండి పచ్చిదనం అనేది అంత బాగా అనిపించదు కదా. సో పోపులో అంటే పెరుగులో తీసుకెళ్లి మనం పోపు వేసుకునే దానికంటే ఇలా స్టవ్ మీద ఒకసారి కాస్త మరిగిన తర్వాత బాగుంటుంది. ఆ పెరుగు ఆ పుల్లటి వాసన కూడా తెలుస్తుంది కదా. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి. పకోడీలు అందరూ వేసేస్తారా? వేసేసాను.
సో అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు పకోడీలు యాడ్ చేసుకోవచ్చు, లేదా కాస్త టైం ఉందనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం అంటే డైనింగ్ టేబుల్ పైకి తీసుకెళ్తామో అప్పుడు పకోడీలు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో అంటే కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు ముందు యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంది. ఓకే, ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే అండి, రెడీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా కడీ పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కడీ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడీ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు, కారం, శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. దీనిలో పెరుగు, శనగపిండి మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడీ పకోడీ రెడీ. కడీ పకోడీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి, చక్కగా నానే చక్కగా దేని టేస్ట్ దానికి తెలుస్తోంది. అవునండి, ఆ పకోడీ టేస్ట్ అది తెలుస్తోంది. అండ్ అలాగే ఈ పెరుగు దానికి పట్టేసి మంచి పుల్లపుల్లగా, కారం కారంగా చాలా బాగుంది రాజు గారు. ఓకే అండి. సో పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఇలా చేసుకుంటే మనం రోటీ అలాంటి వాటిల్లో కూడా పెట్టుకున్నా బాగానే ఉంటుంది కదా, చపాతీ లాంటి వాటిల్లో. వెరీ టేస్టీ. ఓకే, కడీ పకోడీ తయారీ విధానం చూసారు కదా, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. హెయిర్ డై వేసుకునేటప్పుడు బట్టల పైన ఆ మరకలు పడినట్లయితే వాటిని వాష్ చేసే ముందు ఆ మరకల పైన ఉల్లిపాయ ముక్కతో రుద్దేసినట్లయితే ఆ మరకలు ఈజీగా వదిలిపోతాయి. వంటలు, పిండి వంటల్లో ఈ రోజు కడీ పకోడీ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ వింటర్ సీజన్ లో రాజు గారు మన కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ చూపించబోతున్నారండి. అదేంటంటే పొటాటో గ్రీన్ పీస్ సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో గుడ్ ఫుడ్ లో పొటాటో గ్రీన్ పీస్ సూప్. అవునండి. ఓకే రాజు గారు, ఈ వెరైటీ సూప్ ఎలా చేసుకోవాలి? సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దీనికి ఏంటంటే ఇంట్లో మామూలుగా సూప్స్ మనం చేసుకున్నప్పుడు వడగట్టుకోవడానికి ఐరన్ మెష్ వాడుతూ ఉంటాం. సో దానిలో మనం ఉడికించిన దాన్ని గట్టిగా ఇలా నొక్కేసి ఇలా ఆ గుజ్జులా వస్తుంది. అప్పుడు అది ఫైన్ గా వస్తుంది. సో అది నేను ఇలా ముందు చేసి పెట్టాను. సో దీంట్లో మనం ఉండలేకుండా కలుపుకోవాలి. అవునండి. సో ఇది మనకు చిక్కదనం కోసం వాడుతున్నాం. అంటే బేస్ కి మనకి ఇదేనండి, కార్న్ ఫ్లోర్ మైదా లేకుండా. సో ఇది మనం రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఓకే, సో ఇలా ఫైన్ గా వచ్చేసారి. ఓకే, సో అయితే పొటాటోని మనం ఇలా బేస్ లో వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. బాగుంది రాజుగారు ఐడియా. ఇది కొద్దిగా వెన్న వేసి, జనరల్ గా మనకి సూప్స్ అనగానే కార్న్ ఫ్లోర్, మైదా, థిక్నింగ్ కి అవే వాడుతూ ఉంటారు కదా. అవునండి. సో ముందుగా బిర్యానీ ఆకు, అలాగే తరిగిన వెల్లుల్లి, పొటాటో బేస్ కాబట్టి మనకి పొటాటో ఎలాగో కమ్మగానే ఉంటుంది కదా. సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా స్పైసీగా చేసుకోవచ్చు. అలా కమ్మగా కావాలనుకునే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. అవునండి. సో దీంట్లో ఉడికించిన పచ్చి బఠానీ. ఓకే,
మామూలుగా ఆలు గ్రీన్ పీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీస్. ఎస్ అండి. సో సూప్ కూడా మనకి ఆ కాంబినేషన్ లో అనమాట. సో కొద్దిగా వాటర్ వేసేసి మనం ఓకే. ఇవి కాస్త మనకు మరిగాయి అనుకోండి. సో అప్పుడు మనం మిగతా సీజనింగ్ అది చేసుకోవచ్చు. ఓ సో ఫస్ట్ ఇవి బాయిల్ అవ్వాలా? అవునండి. ఆలు తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనం, అంటే ఆల్రెడీ ఉడికించిన తర్వాత మెది పెట్టేసుకున్నాం కదా కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. ఓకే. సో అయితే ఇది మరగాలి కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకొక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాగా పండిన అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె ఇంకా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, డల్నెస్ తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదండి. సీజనింగ్ చేసేసుకున్నామండి. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్. ఎస్ అండి. సో కాకపోతే ఇది మనకి ఎంత క్వాంటిటీ సూప్ కావాలి అనుకునే దాన్ని బట్టి పొటాటో యాడ్ చేసుకోలేము కదా, ఎందుకంటే మరీ ఎక్కువైనా బాగా థిక్ అయిపోయినా మనకి బాగోదు. కానీ ఇలా అయితే మనకి ఆ పొటాటో ఫ్లేవర్ కూడా బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో ఆ గ్రీన్ పీస్ టేస్ట్ బాగుంటుంది అనుకుంటా కదా. అవునండి. బాగుంది రాజు గారు, మంచి వెరైటీ సూప్ చూపిస్తున్నారు ఈ రోజు. సో కాస్త మరగాలండి. ఓకే. సో మరిగేలోగా మరి కార్వింగ్ చూపిస్తారా? ఓకే. బత్తాయితోనా? బాస్కెట్ తయారు చేస్తాను, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో బాస్కెట్స్ లాంటి వాటికి ఇలా మంచి గ్రీన్ కలర్ లో ఉంటే బాగుంటుంది కదా. అవునండి. ఫస్ట్ బేస్. ఓకే. సో ఇలా నిలబడుతుంది. సో మధ్యలో చిన్న డాట్ ఉంటుందండి. సో అక్కడ ఒక మన ఫింగర్ థిక్నెస్ గ్యాప్ వదిలేస్తే అంటే అది ఇక్కడ హ్యాండిల్ వస్తుంది. సో ఈ పక్క మనం కట్ చేస్తాం. అది ఈ హైట్ లో హాఫ్ వరకు కట్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. సో ఇలా వస్తుంది. ఈ మధ్యలోది హ్యాండిల్ మనకు. నెక్స్ట్ ఈ వైపు నుండి ఈ పీస్ తీసేస్తున్నాం. సో ఇది వెళ్ళిపోతుంది. అలాగే అటువైపు కూడా. ఓకే. సో హ్యాండిల్ ఓపెన్ చేయడానికి ముందుగా ఇలా కింద నుంచి నైఫ్ ఈ సెగ్మెంట్ని కొంచెం తీసేసి తర్వాత ఇలా పైనుండి సో ఇక్కడ వరకు. ఓకే. సో ఇది ఈజీగా ఇలా వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం ఫ్యాన్సీగా కనబడడానికి ఇటువైపు మనం జిగ్జాగ్ కట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ బాస్కెట్ అది మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే ఆ లోపల గుజ్జు కూడా తీసేసి చిన్న చిన్న క్యారెట్ ఫ్లవర్స్ అలాంటివి చేసి పెట్టేసుకోవచ్చు కదా. టూత్ తో అలా మనం గుచ్చేసుకోవచ్చు అండి. అంటే గుజ్జుతో పాటుగా పెట్టేసుకోవచ్చు. అంటే కొంచెం మనకి గుజ్జు ఉంటే టూత్ పిక్ కి కొంచెం ఆ గ్రిప్ ఉంటుంది. అవునవును. సో అంటే సాస్ లాంటిది ఏదన్నా మనం వేసుకొని సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు గుజ్జు తీసేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం కాయ గట్టిగా ఉంటే మనకు ఆ హ్యాండిల్ అదంతా కూడా బాగుంటుంది. ఓకే. సో సింపుల్ కార్వింగ్ చాలా బాగుంది. ఓకే. సూప్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ బిర్యానీ ఆకు ఒకటి తీసేస్తున్నాం. సో పొటాటోస్ ని స్నాక్స్ లో మనం చాలా ఎక్కువ వాడుతుంటాము. సో సూప్ లో బేస్ గా కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ అంత థిక్ గా కాకుండా కొంచెం లైట్ గా కూడా ఉంది కదా ఇది. అది మన ఇష్టం అండి. కొంచెం థిక్ కావాలనుకుంటే కూడా అలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. అలా పైన మనం అలా స్ప్రింకిల్ చేస్తామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. పొటాటో గ్రీన్ పీస్ సూప్ రెడీ. ఓకే, చూసారు కదండి. మరి వేడివేడిగా సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పొటాటో గ్రీన్ పీస్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొటాటో గ్రీన్ పీస్ సూప్ తయారు చేసే విధానం.
ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి వేసి వేగాక ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులో ఉప్పు, మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమం వేసి దగ్గర పడివ్వాలి. ఆపై జీలకర్ర పొడి చల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొటాటో గ్రీన్ పీస్ సూప్ రెడీ. పొటాటో గ్రీన్ పీస్ సూప్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో. వెరైటీ సూప్. బాగుంది కదా రాజు గారు, డిఫరెంట్ గా. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇలా మనం తీసుకుంటుంటే క్లియర్ సూప్ లా ఉంది. ఎందుకంటే ఆ పొటాటో మన వాటర్ లో మిక్స్ చేసి వేసినా కూడా అది కూడా పల్చగా అయిపోయింది. కొంచెం తిగ్గా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా పొటాటో ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో మనం లాస్ట్ గా చివరిగా అంటే అది జీలకర్ర పొడి వేసాం కదా, అది కూడా బాగా తెలుస్తుంది. బాగుంది. అండ్ యాక్చువల్గా అంటే థిక్ సూప్ లాగా అంటే కూడా ఇలా అయితే బాగుంది. ఇది అంటే ఆ పొటాటో ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తూ, గ్రీన్ పీస్ అనేది మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నా పొటాటో డామినెంట్ గా అనిపిస్తుంది కదా. అది బాగుంది రాజు గారు. పొటాటోతో ఇలా సూప్ అనేది ఒక వెరైటీగా ఉంది, మంచి హెల్దీగా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, చూసారు కదండి, సూప్ చాలా బాగుంది, టేస్టీగా పొటాటోతో. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. క్యారెట్ ని ఉడకపెట్టి మెదిపేసి ఆ పీచుని ముఖం పైన పూతలా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నునుపుగా మెరుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దామా. ఓకే, మరి ఈ రోజు కూడా మనకి టేస్టీగా ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. నీ పేరేంటి? సంతోషి. సంతోషి, ఎక్కడి నుంచి వస్తున్నావు? సంతోషి. ఆమన్గల్. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? దీపిక. దీపిక, నువ్వు ఎక్కడి నుంచి? నేను గద్వాల్ నుంచి. గద్వాల్. మీ ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఇక్కడికి వచ్చారు? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఎలా ఇద్దరివి చెరొక ప్లేస్లు కదా? అంటే హాస్టల్కి వచ్చాక. సో అయితే మీ ఇద్దరు హాస్టల్లో ఫ్రెండ్స్ అయ్యారా? హాస్టల్లో ఫ్రెండ్స్. ఓకే, సో ఇద్దరికి కూడా వంటలు వచ్చా బాగా? వచ్చా. ఓకే, సో ఎవరు ఫస్ట్ వంట చేస్తారు ఇద్దరిలో? నేను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? ఖర్జూర కొబ్బరి లడ్డు. ఖర్జూర కొబ్బరి లడ్డు, స్వీట్. ఓకే ఓకే, మరి ఖర్జూర కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఖర్జూరం కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నెయ్యి తగినంత, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. లడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, దీపిక స్టార్ట్ చేద్దామా? అన్నీ అలాగే చెప్తుంటావా నువ్వు? ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. సో ఫస్ట్ ప్యాన్ వేడిగా అవ్వగానే కొంచెం గీ వేసుకోవాలి. ఓకే, తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్. నీకు స్వీట్ అంటే ఇష్టమా ఏంటి దీపిక? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? లడ్డూలు అంటే బాగా ఇష్టమా? లడ్డు కన్నా ఇంకా అన్ని బొబ్బట్లు అంటే ఎక్కువ ఇష్టం. బొబ్బట్లు అంటే ఎక్కువ ఇష్టమా? ఇంకేం ఇష్టం? ఇంకా అంతే. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద లిస్ట్ ఇస్తావా మమ్మీకి? లేదు, తను ఏం చేసినా తీసుకెళ్ళి వెళ్ళిపోతాను అంతే. అంతేనా? ఓకే. ఇది వేడి అయిపోయింది కదా. వేడి అయిపోలా, వేగిపోయాయి. అదే నెయ్యి ఆల్రెడీ వేడి అయింది. ఆ వేడి నెయ్యిలో మనం ఆల్రెడీ జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుంటున్నాం. వేగిపోయిన వాటిని పక్కకు తీసుకో. దాంట్లో తీసేస్తావా? ఇదే పాన్ లో కొబ్బరి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, వేసే నెయ్యి కూడా వేసి నువ్వేంటి, నీ బ్రాంచ్ ఏంటి? సివిల్. సివిలా? ఓకే ఓకే, చాలా ఆఫ్ చేసేనా? ఇది కూడా ఇందులో తీసుకో. అంటే డ్రై ఫ్రూట్స్ లో వేసి కలిపేయచ్చా లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇందులో తీసుకో? లేదు, మొత్తం కలిపేయటమేనా? సో వేయించేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి కలిపేస్తున్నాం. కలిపేసుకోవాలి. తర్వాత ఓకే,
వేయించిన కొబ్బరిలో సీడ్లెస్ ఖర్జూరం తీసుకొని గ్రైండ్ చేయాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఓకే దాన్ని కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ లడ్డూలు చేసి ఎవరికైనా పెట్టావా, మొత్తం నువ్వే తినేసావా? లేదు, అందరికి పెట్టావా? ఏమన్నారు? బాగుందని చెప్పారు. అంటే ఈ నీ ఐడియానేనా? లేదు, మమ్మీ చేశారు. మమ్మీ నేర్పించారు నాకు. మమ్మీ నేర్పిస్తే మమ్మీ ఇంట్లో ట్రై చేసావు. ఓకే. సో అది మనకి ఎలా కలిసిపోతుందా? అంటే కొబ్బరి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఆ వేడితో ఇది మిక్స్ అయిపోతుంది. హీట్ ఉంటుంది కదా, అవును, ఆ హీట్ కి మెల్ట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. కాలట్లేదు కదా? నీకున్నారా బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా? నాకు ఒక అక్కయ్య, ఒక తమ్ముడు. అక్క డాక్టర్, తమ్ముడు బీటెక్ చదువుతుంది. ఓకే. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? అక్క పేరు వచ్చేసి నిర్మలా, తమ్ముడు పేరు రవితేజ. డాడీ సివిల్ కాంట్రాక్టర్ రామన్ గౌడ్. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్ కమల. బాగుంది. ఎంత ముద్దుగా చెప్తుందో అన్ని అలా ఇలా అని. నిన్ను ర్యాగింగ్ చేశారా? ఘోరమా? ఏం చేశారు? ఫ్లవర్ తీసుకొని ఒక అబ్బాయికి వెళ్ళి ప్రపోజ్ చేయమని చెప్పారు. యాక్చువల్ గా అయితే తను నా సూపర్ సీనియర్ అన్నమాట. అన్నయ్య ఐ లవ్ యూ అని చెప్పావా? యువర్ వెల్కమ్ చెల్లెలా అని చెప్పారా? అంతేనా? నేను పాటలు పాడమని డాన్స్ చేయమని ఏమనలేదా? ఏమనలేదు. ఎందుకో బాగా పాటలు పాడుతుంది అనిపిస్తుంది. పాడుతుందా? లేదు, నేను డాన్స్ ఇష్టం. మరి పాడుతుందని చెప్తుందిగా. తనకు వచ్చు కదా, అందుకే తను అలా చెప్తాను. అలా కాదు, నీ వాయిస్ వింటుంటే నువ్వు అలా చాలా స్వీట్ గా మాట్లాడుతుంటే చాలా స్వీట్ గా పాట పాడతావు అని అనిపిస్తుంది. లేదు లేదా? ట్రై చేస్తావా పోనీ? అస్సలు హాస్టల్లో కొట్టుకుంటూ ఉంటారా అమ్మాయిలు? ఫుల్గా ఒక రేంజ్ లో. ఏ విషయాల్లో కొట్టుకుంటారు? మామూలుగా అమ్మాయిలకు ఫ్రెండ్స్ విషయంలో గొడవలు వస్తుంటాయి కదా. వస్తుంటాయా? చాలానా? అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గర మింగిల్ అయినప్పుడు ఇలా గుళ్ళు వచ్చేస్తున్నాయి. అవును, కాలేజీలో కొంచెం నెయ్యి కావాలా? నెయ్యినా? అంటే ఇది ఇలా పర్లేదా? కరగాల? కరిగిపోయినా పర్లేదు, ఎందుకంటే కలపడానికేనా? ఓకే. సో అయితే కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటూ చుట్టేసుకోవాలా? ఓకే. కలుపు, బాగా కలిపామనుకో. వస్తుందా లడ్డు దీపిక? వస్తుంది. ఓకే, చక్కగా కలిసింది. చుట్టూ ఇప్పుడు లడ్డు ఖర్జూరం పేస్ట్ కొంచెం బాగా మెత్తగా చేసుకున్నా పర్వాలేదు కదా, కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెమీ సాలిడ్ గా ఉంటే బాగుంటుందా? అన్ని ఇంజనీరింగ్ సిమెంట్ వీటి గురించి సెమీ సాలిడ్ అవే కదా. అంటే వంటల్లో కూడా మా లాంగ్వేజ్ అది కాబట్టి వంటల్లో కూడా అది కలిపేస్తాం అనమాట. సెమీ సాలిడ్ అంట, సిమెంట్ కలిపేస్తారు కదా అలాగా. ఓకే ఓకే. మనకి ఆ ఖర్జూరంలో కొంచెం ఆ స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి లడ్డు ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఇవి మనకి స్టోర్ ఉంటాయా? అంటే ఒక 1 వీక్ అలాగా ఉంటాయి. ప్లేట్ కూడా బాగా డెకరేట్ చేసావే చక్కగా. బాగుంది. కొబ్బరి లడ్డు లాగా ఉంది చూస్తుంటే. తింటే మనకు ఆ ఖర్జూరం టేస్ట్ అదంతా బాగా తెలుస్తుంది అనమాట. ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీలో ఇలా వాడి చక్కగా ఈ లడ్డూలు చేసుకోవచ్చు. మీరందరూ హాస్టల్లో ఉంటూ కూడా చక్కగా బాగా నేర్చుకుంటున్నారే వంటలు. సో సైజ్ మన ఇష్టం, కానీ ఈ మాత్రం సైజ్ అయితే చాలు కదా. ఓకే. వీటి మీద ఆల్రెడీ వాటిల్లో జీడిపప్పులు బాగానే కనిపిస్తున్నాయిగా. లడ్డు మీద ఇప్పుడు అలా పెట్టిన అలా పడిపోతాయి అన్నమాట. ఓకేనా? రెడీయా? అమ్మయ్యా. ఓకే, చూసారు కదండి మరి లడ్డూలు రెడీ. టేస్ట్ చూసే ముందు ఖర్జూర కొబ్బరి లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఖర్జూరం కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం. ఖర్జూరం మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి పొడి, ఖర్జూరం పేస్ట్, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, ఖర్జూరం కొబ్బరి లడ్డు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాలు నిర్జీవంగా మారినట్లయితే పెరుగులో వెనిగర్ కలిపి ఈ మిశ్రమంతో పాదాలని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ నిర్జీవత్వం తొలగిపోయి కొత్త జీవాన్ని సంతరించుకుంటాయి. ఓకే, సంతోషి రెడీ అనుకో. రెడీ. నువ్వేం చేస్తావంట? చామదుంప నువ్వుల ఎగురు. చామదుంప నువ్వుల ఎగురు. ఓకే ఓకే, మరి చామదుంప నువ్వుల ఎగురు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప నువ్వుల ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా చామదుంపలని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలా? సో ఇప్పుడు మనం అంటే ఈ చామదుంపలు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనా? అంతవరకే పోపు పోపు పెట్టేసుకోవచ్చా? అంటే ఎలా పోపు చేసి అది తర్వాత డీప్ ఫ్రై చేసినవి అందులో వేసుకోవాలి. మిక్స్ చేసుకోవడమేనా? సరే, ఫస్ట్ అయితే పోపు కూడా పెట్టేసుకుందాం ఓ పక్కన. చామదుంపల్ని మనం మామూలుగా ఫ్రై చేస్తాం అలా కాకుండా ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే ఓకే ఓకే, పోపు ఆయిల్ వేసుకో. ఎండుమిర్చి, ఓకే, పచ్చిమిర్చి 1, కరివేపాకు, ఓకే. సో మీరిద్దరు కాలేజ్ ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. ఏంటి, ఏం చదువుతున్నారు ఇద్దరు? బీటెక్ 3rd ఇయర్. ఇద్దరు బీటెక్కేనా? నువ్వు ఫైనల్ ఇయర్. ఓకే, సో హాస్టల్లో ఒక దగ్గరే ఉంటారా? హాస్టల్. అలాగా. యాక్చువల్ గా బీటెక్ లో సీనియర్స్ కి జూనియర్స్ కి పడదు కదా, మీరు ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? రూమ్మేట్స్ కదా, అందుకనే. ఓకే. సో హాస్టల్ కి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. వెరీ గుడ్. ఓకే, పోపు వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చామగడ్డని పుట్టి ఈ పోపేనా? సో ఇది అయిపోయింది కదా, ఆఫ్ చేసేద్దామా? డీప్ ఫ్రై చేసుకో. ఒక్క నిమిషం నాకు స్టవ్ మార్చేస్తాను. సో చామదుంపల్ని అలా స్లైసెస్ గా కట్ చేసేయాలా? ఓకే. ఇదేంటి, వాటర్ లో ఏమన్నా సోక్ చేసావా నువ్వు? నేను సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే తొందరగా డీప్ ఫ్రై అవుతుంది కదా. ఓకే ఓకే, అందుకని సాల్ట్ వాటర్ లో వేసావా? ఓకే, ఒక 2 మినిట్స్ ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలా? ఓకే, తొందరగా డీప్ ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. సో స్లైసెస్ కూడా కొంచెం సన్నగా కట్ సన్నగా కట్ చేస్తే గా ఫాస్ట్ గా డీప్ ఫ్రై. ఓకే. నీ బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. సిఎస్సి. ర్యాగింగ్ చేశారా నిన్ను? చేశారు. ఏం అడిగారు? సాంగ్ పాడమన్నారు, డాన్స్ అన్ని చేసావా? పాటలు బావచ్చా? పాడతాను. పాడతావా? మరి అయితే ఇంక ఇప్పుడు కూడా ఒక పాట పాడావనుకో చక్కగా, ఈ లోపు ఇవి వేగిపోతాయి. ఓకే. ఓకేనా? పాడు. ఏం పాడతావు? గణనాయక సాంగ్. పాడు. గణనాయకాయ ఘనదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి.
అయిపోయిందా? అయిపోయింది. బాగుంది. నేర్చుకున్నావా? లేదు, ఊరికి అలా పాడుతూ ఉంటావా? అంటే చిన్నప్పటి నుంచి పాడేది అలా. అందుకని అలా వచ్చేసాయా? ఓకే ఓకే. సో ఇవి మనకి కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా? ఓకే ఓకే. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నీ వంటలు ఎవరికైనా చేసి పెడుతుంటావా? నీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ఉంది. ఏం పేరు? రూపా. రూపా. ఓకే. సో చేసి పెడతావా అయితే? చేస్తాను. తను తింటుందా? తింటది. లేకపోతే నువ్వు హాస్టల్లో ఉండొచ్చు, ఎందుకులే నేనే నీకు చేసి పెడతా అంటా? తను కూడా హాస్టలే కదా. తను హాస్టలేనా? బాగుంది. తను చేసి పెడితే నేను తింటా, నేను చేసి పెడితే తను తింటా. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. అమ్మ పేరు? పద్మావతి. పద్మావతి. ఓకే. సరిపోతాయా ఇలాగా? తీసేయచ్చా? మంచి చిప్స్ లో ఉన్నాయి ఇలా. ఓకే. సో ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది డీప్ ఫ్రై చేసినది అందులో మిక్స్ చేసుకోవటమేనా? ఒక్క నిమిషం ఆ ప్యాన్ ఇచ్చి పెడతాను. ఇది అందులో. సో ఆల్రెడీ ముందుగా వేసుకున్న పోపులో ఆ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే. ఆ బౌల్తో వేసేసేమో. ఓకే. సో ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసావు కదా, ఇంకా సాల్ట్ అక్కర్లేదా? సాల్ట్ వేయాలి. మళ్ళీ కొంచెం వేసుకోవాలా? ఓకే. కారం వేస్తున్నావా? సంతోష్, నీకు ఎవరు నేర్పించారు ఈ వంట? నేనే నేర్చుకున్నాను. నువ్వే ఎలా నేర్చుకున్నావు ఇది? అంటే నీకే వచ్చింది ఐడియా? అంటే మమ్మీ చేస్తుంది కదా, అలా చూసి. సో సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ వాటర్ లో దాన్ని కాసేపు నానబెట్టా, మళ్ళీ అంత సాల్ట్ వేసావు, ఎక్కువైపోదా? అంటే ఆల్రెడీ మళ్ళీ తర్వాత వాటర్ తో వాష్ చేసేసావా? ఓకే. నెక్స్ట్ ఏంటి? నువ్వుల పొడి. అది నువ్వులు వేయించేసి పౌడర్ చేసి. ఓకే. సైడ్ డిష్ గా చాలా బాగుంటుందేమో కదా ఈ ఐటమ్ మనకి. సో ఈ ముక్కలకు సరిపడా నువ్వుల పొడి చాలా. ధనియాల పొడి. సో కారం అది తక్కువ వేసుకుంటే చక్కగా ఇది స్నాక్ లా తినేయొచ్చేమో కదా, పప్పులోకి అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా బాగుంటుంది. ఓకేనా? అయిపోయినట్టేనా? తీసేయచ్చా? కొత్తిమీర ఇందులో వేస్తావా అక్కడ బౌల్లో? ఓకే. లెమనా? కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందా? కొత్తిమీర చల్లి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. చామదుంప నువ్వుల ఇగురు. ఓకే, మరి వేడివేడిగా చామదుంప నువ్వుల ఇగురు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ చామదుంప నువ్వుల ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప నువ్వుల ఇగురు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు తరిగి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చామదుంప ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప నువ్వుల ఇగురు రెడీ. ఓకే, మరి రాజుగారు వచ్చేసారండి. ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాము. ఎవరు విన్నరో రాజుగారు చెప్పేస్తారు. ఓకే రాజుగారు, స్వీట్ హాట్ రెండు రెడీ. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? హాట్ చూద్దామండి. హాట్ చామదుంప నువ్వుల ఇగురు. చక్కగా ముక్కలు అయితే కరకరలాడుతూ ఉన్నాయి. ఏంటి ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ లడ్డూలు టేస్ట్ చూసాక చెప్తారు రాజుగారు. ఓకే, ఇప్పుడు ఖర్జూర కొబ్బరి లడ్డు.
బాగుంది దీపిక, నైస్, బాగుంది కదా. ఏది బాగుంది, లడ్డు బాగుందా నువ్వు చేసిన ఇగురు బాగుందా? లడ్డు బాగుందా? దీపిక నీకేం నచ్చింది? రెండు నచ్చాయా? ఓకే ఓకే అండి. సో ఇప్పుడు రాజు గారు చెప్తారు ఏది ఎలా ఉందో. రాజు గారు, ఎవరు ఈ రోజు విన్నర్? లడ్డు అండి. లడ్డూనా? అంటే కొంచెం డిఫరెంట్ గా ఖర్జూరం అలాగే కొబ్బరి కాంబినేషన్ లో అవును చాలా బాగుంది. అండ్ మంచి హెల్తీగా కూడా ఉంది, ఎందుకంటే ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీలో వేసింది అండ్ కొబ్బరి కూడా నిల్వ కూడా చేసి పెట్టుకోవచ్చు మనం. అవును, సో పిల్లలకి ఇస్తే మంచి హెల్తీగా ఉంటుంది కదా. ఓకే, సో అయితే దీపిక ఈరోజు విన్నర్ అనమాట. అవునండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. మొత్తానికి చాలా సింపుల్ గా చేసావు, మంచి వెరైటీ లడ్డు చూపించావు ఈ రోజు. నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో సారీ. ఓకే ఓకే, సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా మంచి వంట చేసినందుకు. బాగా చదువుకోండి, ఓకేనా? ఓకేనా? ఓకే, మరి చూసారు కదండి వాటి ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే బంగాళదుంపల్ని ఉడికించే నీళ్లలో కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా నూనె వేసినట్లయితే బంగాళదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన పొటాటో గ్రీన్ పీస్ సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన కడీ పకోడీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కడీ పకోడీ మళ్ళీ ఇది ఒక రాజస్థానీ ఐటమ్, అంటే వేరే స్టేట్ లో మనకు అలవాటు లేని ఒక రెసిపీ. సో ఇది ఎలా ట్రీట్ చేయాలి? ఇది ఒక అమెరికన్ రెసిపీ, అంటే ఒక బర్గర్ కానీ ఒక పిజ్జా లాగా అలా ట్రీట్ చేయాలా, లేకపోతే మనం దీన్ని ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా బర్గర్కి పిజ్జాకి దీనికి సంబంధం లేదు, ఇది తీసుకోవచ్చు. ఇది కొంచెం అంటే దానికంటే కూడా కొంచెం మెరుగైన పోషకాలు ఉంటాయి, కానీ డీప్ ఫ్రై కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇలాంటి ఆహారం ట్రై చేసుకోవచ్చు, బట్ కొన్ని ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో డీప్ ఫ్రై ఉంది, ఇందులో అది ఉంది, ఈ బేసిక్ నాలెడ్జ్ పెరుగుంది కాబట్టి కొంచెం మంచిదే. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఊరించే వంటలు చూసిన చామదుంప నువ్వుల ఇగురు. ఇందులో మనం ఒక చిన్న మార్పు ఇమీడియట్గా చేసేయచ్చు. అదేంటంటే అనవసరం అనమాట ఆ స్టెప్, చామదుంపలు డీప్ ఫ్రై చేయడం. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో. అదేంటంటే చామదుంపలు బాగా కుక్కర్లో బాగా అంటే ఎంత కావాలో అంత ఉడికించండి. ఉడికించి చిన్న చిన్న ముక్కలు చేసి పాన్ ఫ్రై చేసి చూడండి. మీకు ఎంత టేస్టీగా డీప్ ఫ్రై అనిపిస్తుందో దానికంటే కూడా ఇది ఇంకా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి. సో డీప్ ఫ్రై అనేటప్పుడు అల్లా కూడా మనం ఇలాంటి పద్ధతి కనుక ఫాలో అవుతే జస్ట్ 1 or 2 విజిల్స్ సరిపోతుందండి కుక్కర్లో. మనకు నిజంగా నేను గ్యారంటీ చెప్తాను, మనకు అంతే రుచికరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు చూసిన మరో ఐటమ్ ఖర్జూరం కొబ్బరి లడ్డు నిజంగా సూపర్బ్ అండి. చూడండి, మనకు న్యాచురల్గా స్వీట్గా ఉన్న ఐటమ్నే మనం ఇలా కొబ్బరితో పాటు హల్వా చేసుకుంటే గీ ఒకటి ఎక్కువ ఉంటుంది, కానీ అనవసరంగా మనం క్యాలరీస్ అంటే అన్వాంటెడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. నంబర్ 1 ఎనిమీ ఇప్పట్లో ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్లో ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు ఉంటే నంబర్ 1 ఎవరు నచ్చరో మనం చెప్పగలం కదా ఈజీగా. అలా ఆహారం విషయంలో నంబర్ 1 ఎనిమీ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. సో దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి? రోజు మనం తినే తిండిని కనుక పరిశీలిస్తే ఎక్కడెక్కడ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది. ఉప్పు కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అండి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడెక్కడ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంది, దాన్ని ఎక్కడెక్కడ డిలీట్ చేయాలనేది మనం డెఫినెట్గా ఆలోచించాలి. అలా చూసుకుంటే షుగర్ చాలా హైలీ ప్రాసెస్ ఫుడ్ కాబట్టి ఎంత తక్కువ తినాలి దాన్ని అనేది మనం ఆలోచించుకోవాలి. ఖర్జూరం కొబ్బరి లడ్డు నా ఒక చిన్న ఇంకొక విన్నపం ఏంటంటే, ఇందులో మీరు గీ ఎక్కువగా వాడకుండా లిమిట్లో వాడుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్గా బాగున్నాయి. అప్పుడప్పుడు వాడుకునే విధంగా కడీ పకోడీ ఉంది. అదేవిధంగా చామదుంపలు నువ్వుల ఇగురు, ఇది డీప్ ఫ్రై చేసుకోకుండా కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఖర్జూరం కొబ్బరి లడ్డు మాత్రం నిజంగా డిఫరెంట్గా ఎక్సలెంట్గా సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్గా ఉందండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? డోంట్ వరీ అండి, మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన కడీ పకోడీ చాలా టేస్టీగా ఉంది అండ్ సూప్ కూడా చాలా బాగుంది రాజు గారు. ఓకే. అండ్ ఊరించే వంటలు కూడా మన పార్టిసిపెంట్స్ బాగా చేశారు కదా, వెరైటీ ఐటమ్. అవునండి.
ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వంటల్ని కూడా ట్రై చేస్తారు కదా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.